మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులైనటువంటి ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా ఈ యొక్క లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ డైరెక్టర్ దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహా అత్యంతమైన కృపచేత మనము ప్రతిదినం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడు చక్కని కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ యొక్క ఆరోగ్యాలు బాగున్నాయా? తిరిగి మరల ఆరాధనలు భారతదేశములో ప్రారంభించబడ్డాయి. అలాగునే అనేక దేశాలలో కూడా ప్రారంభించబడ్డాయి. గనుక దేవుని పిల్లలైన వారు దేవునిని ఆరాధిస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. మీరు ఉన్నటువంటి స్థలాలలో కూడా ఆరాధనలు ప్రారంభిస్తూ ఉన్నారా? కువైట్ దేశములో ఇంకా ఆ అవకాశము కుదరలేదు. దేవుని చిత్తమైతే ఈ నెల ఆఖరు నుండి బహుశా ఆ అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని విశ్వసిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆరాధనకు ప్రభుత్వాలు అవకాశం ఇవ్వకపోయినా, ఆరాధించడానికి మనకు అనుకూలతలు లేకపోయినా, దేవుని మహాకృప ఇలా లైవ్ ద్వారా ప్రతి ఒక్క దినం చక్కగా వాక్యాన్ని వినడానికి ప్రభు కృప అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. మీలో చాలా మంది రాత్రి ఎప్పుడు 8 అవుతుందా అని చెప్పి, ఎప్పుడు వాక్యం ప్రారంభమవుతుందా అని ఎంతో ఆశతో సమయం అవుతూ ఉండగా మీ పనులను సిద్ధపరచుకొని చక్కగా బైబిల్ని నోట్స్ని దగ్గర పెట్టుకొని దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. అలాగే చక్కగా దానిని అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నారు, లైక్ కొడుతూ ఉన్నారు. చాలా మంది బిడ్డలు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అందును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, నాది ఒక చిన్న మనవి. ఏమిటి అంటే, నేటి దినములలో విశ్వాసులైనటువంటి పిల్లలు మీరు గమనించవలసిన విషయం, దైవజనునిగా చెప్పవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. కనుక దైవజనునిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు అని అంటే, ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని ఇస్తున్నటువంటి సేవకులలో చాలా మందికి ఒక పిచ్చి పట్టుకుంది. ఏమిటి అంటే, నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి అని, నాకు ఎక్కువ మంది లైక్ చేయాలి అని, దానిని బట్టి ఫాలోవర్స్ను పెంచుకోవడానికి వాక్యాన్ని వినే బిడ్డలను భ్రష్టత్వములోనికి తీసుకువెళ్ళడానికి చాలా మంది దైవజనులు లోకములోని మాలిన్యాన్ని తీసుకుని వచ్చి వర్తమానాలలో పెట్టి, వాటి హెడ్డింగులు పెట్టి యూట్యూబుల్లోను ఫేస్బుక్లోను వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. ఆ హెడ్డింగుల వల్ల చాలా మంది ఏముంది దీనిలో అని చెప్పి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని వింటూ చివరికి వారు కూడా భ్రష్టత్వములోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున కొంతమంది సేవకుల పరిస్థితిని చూస్తే, పేపర్లో ఏదైనా న్యూస్ వస్తే, టీవీలో ఏదైనా న్యూస్ జరిగిన సంఘటన చెబితే వెంటనే దాన్ని హెడ్డింగ్ పెట్టడం, దాని మీద ఒక ప్రసంగం. ఎంత దౌర్భాగ్యమైపోయింది ఇలాంటి సేవకుల పరిస్థితి. చూడండి, మీరు కొంతమంది సేవకుల యొక్క యూట్యూబ్ యొక్క ఆ హెడ్డింగ్స్, సినీ నటుడు
సుశాంత్ ఎందుకు చనిపోయాడు మీకు తెలుసా? అది పాస్టర్కి అవసరమా బోధ? దాని మీద ప్రసంగం. ఇదిగో మన బీహారు అతను 10 మందిని చంపి బావిలో పడేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇవి సేవకుల ప్రసంగాలు అయిపోయాయి. ఎంత నీచముగా క్రైస్తత్వాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారు అంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని వాక్యాన్ని బోధించవలసిన సేవకులు లోకములోని వార్తలు తీసుకొచ్చి చెప్పి ప్రజలు నాశనం చేస్తున్నారు. వారు ఎందుకు చనిపోతూ ఉన్నారో, దానికి కారణాలేంటో ప్రభుత్వం వారు చక్కగా ఎంక్వైరీ చేసి ప్రజలకు చెబుతా ఉన్నారు. వాటి వల్ల ప్రియులారా ప్రజలు తెలుసుకుంటున్నారు, పలానా వ్యక్తి పలానా కారణంతో చనిపోయాడని. దాన్ని నువ్వేమి మెసేజ్లో చెప్పక్కర్లేదు. సేవకులారా, మీరు పాడైపోతూ ఇతరులను పాడు చేయొద్దు దయచేసి. విశ్వాసులారా, ఇలాంటి హెడ్డింగ్లు చూసి అలాంటి పాస్టర్ల యొక్క వర్తమానాలు విని మోసపోవద్దు. ఎందుకంటే చాలా మందికి నేను చూస్తూ ఉన్నాను, నా యొక్క యూట్యూబ్లో ఇంతమంది ఫాలోవర్స్ అంటాడు ఒక ఆయన, నా యొక్క పాటకి ఇంతమంది ఫాలోవర్స్ అంటారు. ప్రియులారా, మనము పరిచర్య చేసేది ఫాలోవర్స్ కోసము కాదు, దేవుని ఆత్మల రక్షణార్థమై పనిచేస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క సేవా భాగ్యం గొప్పది. నశిస్తున్న ఆత్మలను దేవుని కొరకే సంపాదించడానికి దేవుడు మనల్ని సేవకులుగా పెట్టాడు కానీ, అంతేగాని మనకి ఫాలోవర్స్ని మనం సంపాదించుకోవడానికి కాదు. జాగ్రత్త. చాలా మంది ఈ రోజున రకరకములుగా తయారైపోయారు. రకరకాల హెడ్డింగ్స్, అవి ఎలాంటి హెడ్డింగ్స్ పెట్టొచ్చా పెట్టకూడదు అన్న ఆలోచన లేదు. అంటే ప్రజలను ఆకర్షించడానికి, వాళ్ళని వెంబడించే వారిని తయారు చేసుకోవడానికి, చివరికి దేవుని సువార్తను అపవిత్రం చేస్తున్నారు. అందుకే వింటున్న బిడ్డలకు దైవజనునిగా నా మనవి, మీరు వినేటప్పుడు ఇది వాక్యానుసారముగా అయిన బోధేనా, ఇతడు వాక్యానుసారమైన సేవకుడేనా, ఇదిగో ఇలాంటి హెడ్డింగులు ఉన్న బోధ మనకు అవసరమా అని వివేచించి పరీక్షించి అలాంటి సేవకుల యొక్క బోధను వినండి. అలాంటి పులార వారిని మీరు పరిశీలన చేసి కనుగొనండి. ఎందుకు అనంటే, అనేక మంది దైవజనులు ఆత్మల రక్షణార్థమై కన్నీరు కారుస్తున్న వారు ఉన్నారు. అనేక మంది దైవజనులు యథార్థతగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వారు ఉన్నారు. నేటి దినాలలో అలాంటి దైవజనుల వర్తమానాలు వింటే మనకు ఆరోగ్యం, ఆశీర్వాదం. కనుక వాక్యాన్ని వినేటప్పుడు ఇది వాక్యానుసారమేనా, ఇతడు వాక్యానుసారమైన సేవకుడేనా అని పరీక్షించి నువ్వు వినాలని ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేటి దినాల్లో క్రైస్తత్వం పాడైపోతూ ఉంది. అపవాది సంఘాల్లోనికి ప్రవేశించాడు. అపవాది పులార సేవకులలో ప్రవేశించి సేవకులను వాడుకుంటున్నాడు. అందుకే సేవకులు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, నాది గొప్ప అంటే నాది గొప్ప అని చెప్పుకోవడం, లోక వార్తలు తెచ్చి సువార్తలో కలిపి చెరిపివేయడం ఈ రోజున పులారా భయంకరమైన స్థితి అయిపోయింది. జాగ్రత్త సుమా. దేవుని యొక్క సేవకుడు దేవుని రాకడకు ప్రజల్ని సిద్ధపరచాలి. వింటున్న ప్రజలు దేవుని రాకడకు సిద్ధపడాలి. అంతేగాని లోక మాలిన్యాన్ని భుజానేసుకోవడానికి కాదు. లోకపు వార్తలు పులార మన విని పులార మాలిన్యమైపోవడానికి కాదు. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సిద్ధపడ్డారా? బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చక్కగా నోట్స్ తీసుకొని చక్కగా పెన్ తీసుకొని ఏ రోజుకా రోజే వర్తమానాన్ని చక్కగా తారీఖు రాసుకొని మీరు సిద్ధపరచుకుంటున్నారా? ఈ వర్తమానాలు మరలా మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం గుర్తొస్తే దైవజనుడు ఇదిగో పలానా సందర్భములో ఈ వర్తమానం చెప్పాడు కదా అని ప్రియులారా చక్కగా మీరు దాన్ని చదువుకోవచ్చు. అందుకే యూట్యూబ్లో కూడా నేను వర్తమానాన్ని అప్లోడ్ చేసేటప్పుడు డేటు పెట్టి ఆ అంశాన్ని పెడుతూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా సరే
ఆ వర్తమానం గుర్తొచ్చినప్పుడు ఆ డేటును బట్టి చక్కగా దాన్ని మరలా ఒక్కసారి వినవచ్చు అని. ఎందుకంటే వర్తమానం ఎంతో శ్రేష్టముగా దేవుడు అంశం వెంబడి అంశాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అన్న మాట జూన్ 5వ తారీఖున ప్రారంభించాం. ఇప్పటికి ప్రియులారా సుమారుగా 12 రోజులు అయిపోతూ ఉంది. అయితే దేవుని మహాకృప ఇప్పటికీ ఆ వచనములోకి ఇంకా మనం సంపూర్ణంగా వెళ్ళలేదు. వెళ్ళడానికి పులారా నడుస్తూ ఉన్నాం. కనుక జాగ్రత్తగా వాక్యాన్ని మీరు సిద్ధపరచుకోనండి. అనేక మంది వినేటట్లుగా దాన్ని వారికి పంపించండి. వారి కూడా విన్న తరువాత మీరు మరలా అడగండి, అయ్యా వాక్యం వింటూ ఉన్నారా, వాటిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా, ఇదిగో వాక్యం జాగ్రత్తగా మీరు పరిశీలిస్తున్నారా అని మీరు చక్కగా అడగండి. ఆ బిడ్డను పులారా ఏమైనా ఒకవేళ తొందరపడి అర్థం కాకపోతే మిమ్మల్ని అడిగితే చెప్పండి, మీకు తెలిసిన మట్టికి. కనుక వాక్య విషయంలో ఒకరిని ఒకరు బలపరుచుకుందాం. ఈ దినములలో పులారా లోకాన్ని చూసి కలవరపడవద్దు. అయ్యో లోకం ఇలాగ అయిపోతుంది, నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఏంటి, నా సంపాదన ఏంటి, నా ఉద్యోగం ఏంటి అని కలవరపడవద్దు. దేవుని పిల్లలమైన మనం గమనించవలసిన విషయం, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి అనంటే నేను ఎలా సిద్ధపడాలి అనే దాని మీదే మన నిరీక్షణ ఉండాలి. కానీ ఈ లోకములో ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుదునా అన్న ఆలోచన కాదు ఉండవలసింది. కనుక దేవుని రాజ్యము కొరకై మనము సిద్ధపడదాం. దేవుని మహాకృప రాత్రి వేళ మనము స్తన్యములను గూర్చి వాక్యాన్ని పూర్తి చేసుకొని తల వెంట్రుకలు పెరిగినవి, అందును బట్టి ఆ పురుషుడు ఆమెను ఇష్టపడ్డాడు అని ప్రియులారా మనము నేర్చుకున్నాం. ఆ వాక్యాన్ని మరలా ఒక్కసారి మనం చదువుకుని లేఖనాలు ధ్యానం చేద్దాం. చూడండి, వాక్య గ్రంథమును యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ ఈ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని అందించే భాగ్యం దైవజనునిగా మీరు నాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎంతో మంది ఆయా స్థలాలలో ఉండి నీ వాక్యాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తుండగా ప్రభువా, నీ గొప్ప కార్యమును వారి జీవితాలలో జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ ఆత్మ కృమ్మరింపు వాళ్ళ జీవితాలలో అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం వింటూ ఉండగానే బిడ్డల హృదయాలలో ఒక బలమైన కార్యం మీరు జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి నిరాకడ కాయత్తపరచుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, పురుషుడైనటువంటి ఆ వ్యక్తి ఆ కన్యకను చూడగానే ఆ కన్యకలో ఆయనకు ఇష్టము పుట్టించునది కనబడింది. అయితే బైబిల్ గ్రంథం చెలవిస్తూ ఉంది, ఆ పురుషుడు ఎవరు అనంటే యేసు ప్రభువారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈ మాటలు సెలవిచ్చాడు. కొరింథీ 2వ పత్రిక
11వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన అంటాడు, దేవాశక్తితో మిమ్మును ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు యేసునకు ప్రధానము చేసి తిని అంటాడు. అనగా ఎవరు ఆ పురుషుడు? అనగా యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పురుషుడు గనుక పురుషుడైన ఆయనకు మనము ఇష్టము కలిగించే వారముగా ఉన్నప్పుడు, సంఘం అనేబడే కన్యకను ఆయన చూస్తూ ఉన్నప్పుడు, సంఘం అనబడుతున్న ఆ స్త్రీని ఆయన చూడగానే ఈమె యందు నాకు ఇష్టము కలిగినది, ఈమెను నేను వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన ప్రభువునకు కలగాలి. అలా కలగాలి అని అంటే క్రైస్తవ సంఘములో ఆయనకు ఇష్టము కలిగేవి కనబడాలి. అయితే ఏవి ఆ ఇష్టము కలిగేవి అంటే, ఆ కన్యకను చూడగానే ఆమె చక్కగా ఎదిగింది, పెద్దదయ్యింది, ఆభరణ భూషితురాలయ్యింది, స్తన్యములు ఏర్పడినవి, తల వెంట్రుకలు పెరిగాయి గనుక ఆమెను చూడగానే ఆయనకి ఇష్టము కలిగింది. ఈ రాత్రి వేళ ప్రియ దేవుని బిడలారా, మనల్ని ప్రభువు చూడగానే ఆయనకి ఇష్టము కలగాలి అంటే ఆఖరి మాట చెబుతున్నా, తల వెంట్రుకలు పెరగాలట. మన తల వెంట్రుకలు పెరగాలి అని వాక్యం బోధిస్తుంది. అయితే బాహ్యమైన తల వెంట్రుకలు కాదు గాని ఆత్మ సంబంధమైన తల వెంట్రుకలను గూర్చి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. బాహ్యమైన తల వెంట్రుకలు పులారా ఏమండి పెరుగుట కాదు గాని ఆత్మ సంబంధమైన తల వెంట్రుకలను గురించి వాక్యం బోధిస్తుంది. రాత్రి వేళ ఎందుకు చాలా మందికి తల వెంట్రుకలు రాలిపోతాయో, ఎందుకు వారి తల బోడి తలగా మారిపోతుందో జ్ఞాపకం చేశారు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనములు మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనముల ప్రకారం ఆయన అంటాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు వార చూపులు చూచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచు వాళ్ళు కులుకుతూ నడుస్తున్నారు. కాబట్టి యెహోవా వారి తలలను బోడి చెయ్యను అన్నాడు. అనగా ఎందుకు వారి తల బోడైపోయింది అంటే తల మీద ఉన్న వెంట్రుకలు ఊడిపోయాయి. ఎందుకు ఊడిపోయాయి అంటే వాళ్ళ నడవడికే దానికి కారణం. వాళ్ళ నడవడికను బట్టి దేవుడు ఆ వెంట్రుకలను రాల్పివేసి బోడితనాన్ని కనపరుస్తున్నాడు. ఈ రోజున చాలా మంది జీవితాలలో బోడివారే, చాలా మంది జీవితాలలో తల వెంట్రుకలు లేవు. అనగా నేను మాట్లాడేది బాహ్యమైన తల వెంట్రుక కాదు సుమా, ఆత్మ సంబంధమైన తల వెంట్రుకల గురించి మాట్లాడుతున్నా. ఈ రోజున అనేక మందికి ఆత్మీయ బోడితనం ఉంది, ఆత్మీయ తల వెంట్రుకలు లేవు. ఆత్మీయ బోడితనం రావడానికి గల కారణం వారిలో ఉన్న గర్వమే, వారిలో ఉన్న గర్వమే. వాక్యం బోధిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుస్తుద్దట. అంటే గర్వానికి ఏమున్నాయి అంటే కాళ్ళు ఉన్నాయి, అందుకే అది నడుస్తుంది. గర్వానికి కాళ్ళున్నాయి, అందుకే నడుస్తుంది. అది నడుస్తూ ఉంటే దాని ద్వారా నీకేమొస్తుంది అంటే నాశనము కలుగుతుందట. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, గర్విష్ఠులందరినీ అంత్యదినమున దేవుడు కొయ్య కాలువలే కాలుస్తాడట. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనాన్ని పులారా మీరు చూడండి. అంత్య దినమున, నియమింపబడిన దినమున ఇదిగో గర్విష్ఠులందరూ కొయ్య కాలువలే నుందురు అంటాడు. అనగా గర్వము మనలను నాశనానికి నడిపిస్తూ ఉంది. ఈ రోజున ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, ప్రపంచములో పాపము అనేది ఉండడానికి, ప్రపంచములో పుట్టిన ప్రతి బిడ్డ జన్మతః పాపిగా జన్మించడానికి, లేక పెరుగుతున్న ప్రతి బిడ్డ
కర్మ పాపమును చేయడానికి, మనము పాపులుగా మార్చబడడానికి కారణం ఏమిటో తెలుసా? మూల బీజం గర్వమే. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే పరలోకమందు సభాపర్వతం మీద ప్రారంభమైంది. పరలోకములో సభాపర్వతం ఉంది ఉత్తర భాగాన. ఈ ఉత్తర భాగాన ఉన్న సభాపర్వతం మీద ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మిగిలిన దూతనుపులారా ఎదురుగా అటువైపు ఇటువైపు నిలబడి ఉంటారు. అయితే ఈ యొక్క దూతలలో ప్రధాన దూతకి గర్వం ప్రారంభమైంది. నేను మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలి అన్న గర్వం. నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలి అన్న గర్వం. నేను అనే గర్వం ఎప్పుడు ప్రారంభమయ్యిందో అప్పుడే తన యొక్క నాశనం ప్రారంభమయ్యింది. అప్పుడే తనలో చెడ్డ బీజం ప్రారంభమయ్యింది. ఈ రోజున చాలా మందిని చూడండి, మొదటిలో సంఘములోనికి వచ్చినప్పుడు ఎంత విధేయతగా ఉంటారో, ఎంత నమ్మకస్తులుగా ఉంటారో, ఎంత చక్కగా దేవునికి లోబడతారో, ఎంత విధేయతతో దేవుని ఎదుగుతారో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సీనియారిటీ వస్తే చాలు వీళ్ళకి ఎంత గర్వమో. మాకే తెలుసు వాక్యం అన్నంతగా, మాకే పాటలు వచ్చు అన్నంతగా, మేమే ప్రార్థన పరులం అన్నంతగా, మేమే సంఘములో మూల స్తంభాలం అన్నట్లుగా, మేమే సేవకులను పోషిస్తాం అన్నట్లుగా, మేము లేకపోతే సంఘము లేదు అన్నట్లుగా ఎంత గర్వమో, ఎంత గర్వమో. ఆ గర్వాన్ని బట్టి వాళ్ళు నాశనమవుతూ ఉంటారు. జాగ్రత్త, విశ్వాసిగా ఎంత ఎదిగినా, దేవుడు నిన్ను ఎంత బలపరిచినా, దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించినా గర్వపడవద్దు, గర్వపడవద్దు. మనము గర్వపడడం దేవునికి ఇష్టము కాదు. మనము గర్విష్ఠులము కాకూడదు, గర్విష్ఠులము కాకూడదు. అందుకే గర్విష్ఠులము కాకూడదని అప్పుడప్పుడు దేవుడు మనకు చిన్న చిన్న ముళ్ళులు పెడతా ఉంటాడు. అపోస్తులుడైన పౌలు గారికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత నిమిత్తమై ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఎంత బలమైన దైవజనుని కదా, నాకే ఈ బలహీనత ఉంది, అది తీసేయరాదు, ఇంకా బలముగా సేవ చేస్తాను అని ప్రార్థించేవాడు. అయితే ప్రభు అన్నాడు, అది నీలో ఉండని నేనే పెట్టా, సాతాను దూతగా నీలో పెట్టా ఆ ముళ్ళు అన్నాడు. సాతాను దూత ఇప్పుడు ఎక్కడుంది అంటే పౌలు గారి ఒంట్లో ఉంది. ఏమి కారణం అంటే పౌలు, నాకే ఎక్కువ దర్శనాలు వచ్చాయి, నాకే దేవుడు వాక్య జ్ఞానాన్ని ఇచ్చాడు, నేను తప్ప నా ముందు అపోస్తులు కూడా ఏం పనికిరారు, దేవుడు నన్నే బలమైన పాత్రగా వాడుకున్నాడు, 3 పర్యాయాలు మిషనరీ సేవ చేశాను, ఇన్ని పత్రికలు రాశాను, ఇంతగా దేవుని కొరకై వాడబడుతున్నాను అని ఎక్కడ గర్వపడతాడో, ఎక్కడ గర్వపడతాడో ఆ గర్వపడినప్పుడల్లా ఈ ముళ్ళు ఆ వ్యక్తిని కెలుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ముళ్ళు కెలుకుతుందో బాధ బయటపడుతుంది, వేదన బయటపడుతుంది, గర్వం తగ్గిపోయి మామూలు స్థితికి వస్తాడు. అందుకే పౌలు హెచ్చింపబడి గర్విష్టై నాశనము కాకుండా నిమిత్తం దేవుడు పౌలునకు ఒక ముళ్ళును పెట్టాడు. ప్రియులారా, మనము గర్వపడడానికి వీళ్ళే, మనము అతిశయపడడానికి వీళ్ళే. చాలా మంది నేడు కొంచెం వాక్యం తెలిస్తే ఎంత గర్వమో. నేను చూస్తూ ఉంటాను, నేను వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే కొంతమంది సేవకులను చూస్తే చిన్న వాక్యం తెలిస్తే చాలు, ఏదైనా ఒక మర్మం వాళ్ళకి తెలిస్తే చాలు, ఇంకా వాళ్ళ ముందు ఎవరు పనికిరారన్నట్టుగా, మేము తప్ప ఇంకా సేవకులు లేమన్నట్లుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు. నేను వాళ్ళని చూసినప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఇంత సేవకునిగా వాడబడుతూ ఉన్నా, 700 మందికి పైగా సేవకులకే తరబీదిచ్చి అభిషేకించి పులారా సేవ చేస్తూ ఉన్నా, ఇంతమందికి వాక్యాన్ని బోధిస్తున్నా, ఏనాడు
నాకు వాక్యం తెలుసని గాని లేకపోతే నేనింత అని ఏనాడు గర్వపడలా. ఇప్పటికీ నా యొక్క సహాయ సేవకులకు చెబుతూ ఉంటా, ఇప్పటికీ మా విశ్వాసులకు చెబుతా, ఇంకా నేను వాక్యాన్ని నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నాకే ఇంకా సంపూర్ణముగా వాక్యం అర్థం కాలేదు అని. ఎందుకు అని అంటే మనము గర్వపడడానికి ఏమీ లేదు మన దగ్గర, ఏమీ లేదు మన దగ్గర. దేవుని కృపే మనకి ఆలోచన ఇచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చి వాడుకుంటున్నాడు తప్ప దేనిని బట్టి గర్వపడదాం మనం? దేన్ని బట్టి గర్వపడదాం? గడ్డి పువ్వు లాంటి వారము. ఉదయం అందంగా కనపడుతుంది గడ్డి పువ్వు మంచుకి, మధ్యాహ్నం ఎండ దెబ్బకు వాడిపోతుంది, సాయంకాలం గాలికి రాలిపోయి పెంటలోకి వెళ్ళిపోతా ఉంది. దేనిని బట్టి గర్వపడదాం సోదరుడా? ఉద్యోగాన్ని బట్టా, లేక నీ జీతాన్ని బట్టా, నీ అందాన్ని బట్టా, నీకున్న జ్ఞానాన్ని బట్టా, నీకున్న బలగాన్ని బట్టా, నీకున్న పరపతిని బట్టా, దేనిని బట్టి గర్వపడదాం? ఇవన్నీ దేవుని కృపను బట్టే నీకున్నాయి అంతే. చాలా మంది ఈ రోజున గర్విష్ఠులైపోయారు. నేటి దినాలలో పులారా గర్వం పనిచేస్తూ ఉంది. అందును బట్టే ఆత్మీయ తలలు చాలా మందివి బోడి తలలైపోయాయి. అయితే ప్రభువారు ఇష్టపడాలి అంటే, ప్రభువారు మనల్ని చూచి పులారా ఇదిగో నాకు ఇష్టం నువ్వంటే అనాలి అంటే మన తల వెంట్రుకలు పెరగాలి, తల వెంట్రుకలు పెరగాలి. బైబిల్ గ్రంథములో తల వెంట్రుకలు పెరగడం దేనికి సాదృశ్యమో, తల వెంట్రుకలు దేనిని జ్ఞాపకం చేస్తున్నాయో ఈ రాత్రి కొంచెం పులారా వాక్య ధ్యానములోకి వెళదాం. చూడండి, బైబిల్ గ్రంథములో తల వెంట్రుకలు పెరిగిన ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. అతడు బందీ గృహములో తిరగలి విసరవాడాయను. అయితే అతడు క్షవరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, అతనికి క్షవరము చేయబడిన తరువాత తిరిగి తల వెంట్రుకలు పెరగడం మొదలు పెట్టాయి. తల వెంట్రుకలు పులారా తిరిగి మరల ప్రారంభమయ్యాయి. అతని బోడి తల నుండి వెంట్రుకలు ఎదగడం ప్రారంభమయ్యాయి అని వాక్యం బోధిస్తుంది. ఎవరి వ్యక్తి? ఎందుకు అసలు క్షవరమయ్యింది? ఎందుకు బోడివాడయ్యాడు? మరలా తిరిగి ఎందుకు తల వెంట్రుకలు మొలుస్తున్నాయో, తల వెంట్రుకలు తిరిగి మొలుచుట వలన ఏ మేలు ఉందో, తల వెంట్రుకలు మొలవడం దేనికి సంకేతమో ఈ రాత్రి మన వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన తరువాత వారిని మోషే ద్వారా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. కొంతకాలం తరువాత మోషే చనిపోగా యెహోషువ చేత దేవుడు వారిని కనాను దేశములోనికి ప్రవేశపెట్టాడు. అంటే ఐగుప్తు నుండి అరణ్యములోనికి మోషే నడిపించాడు, అరణ్యము నుండి కనాను దేశానికి యెహోషువ నడిపించాడు. యెహోషువ చనిపోయిన తరువాత వీరు మరలా తిరిగి దేవునికి దూరమై దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ వారు స్థిరపడిపోయారు గనుక తిరిగి భౌతికమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఆత్మీయ జీవితాన్ని మరిచిపోయారు. ఆ పరిస్థితులలో దేవుడు వారిని తన వైపు తిప్పుకొనుట కొరకై చుట్టూ ఉన్న అన్య రాజులను వీళ్లపైకి లేపాడు. వాళ్ళు వచ్చి వీళ్లతో యుద్ధాలు చేసి వీళ్ళను చెరపట్టుకుని పోయి వాళ్ళను ఎవరిని నాశనం చేయడం ప్రారంభించాడు. ఆ దినాలలో వారు దేవునికి మర్ర పెట్టడం ప్రారంభించారు. దేవునికి మర్ర పెడితే దేవుడి కనికరపడి వారిని రక్షించడానికి రక్షకులను లేపి ఆ యొక్క శత్రువుల చేతిలో నుండి రక్షిస్తూ వచ్చేవాడు. ఆ రక్షకులనే బైబిల్ గ్రంథం ఏమంది అంటే న్యాయాధిపతులు అంది. మీరు వాక్యాన్ని చదువుకోనండి.
న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16 నుండి 18 వరకు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16 నుండి 18 వరకు. అలాగునే వారి మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం రక్షకుడే వారికి న్యాయాధిపతిగా పనిచేస్తూ వచ్చాడు. ఇలాగున ఒత్నియేలు మొదలుకొని సమూయేలు వరకు వారికి న్యాయాధిపతులుగా పనిచేస్తూ వచ్చారు. అయితే న్యాయాధిపతులలో 13వ న్యాయాధిపతి అయిన సంసోను వరకు వారు న్యాయాధిపతులుగా పరిపాలన చేశారు. వారు న్యాయాధిపతులుగా నడిచారు. అయితే ఆ సంసోను తరువాత ఏలీ అనబడుతున్న యాజకుడు ఆయన న్యాయాధిపతిగా చేస్తూ యాజకుడుగా కూడా చేశాడు. ఆ తరువాత సమూయేలు న్యాయాధిపతిగా చేస్తూ యాజకుడు కూడా చేశాడు. సమూయేలు ఇద్దరు కొడుకులు యోవేలు, అబియా న్యాయాధిపతులుగా పనిచేశారు. అనగా మొత్తం న్యాయాధిపతులు 17 మంది. వారిలో ఒక స్త్రీ దెబోరా. అయితే వారిలో 13 మంది డైరెక్ట్ న్యాయాధిపతులు, 4 యాజకుడు ప్లస్ న్యాయాధిపతులుగా పనిచేశారు. మొత్తం ఒత్నియేలు మొదలుకొని న్యాయాధిపతి సమూయేలు వరకు 450 సంవత్సరాలు సుమారుగా న్యాయాధిపతుల పరిపాలన కాలం సాగినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయమునందు మనం చూస్తాం. అయితే ఈ యొక్క న్యాయాధిపతులలో 13వ న్యాయాధిపతి సంసోను. 13వ న్యాయాధిపతి సంసోను పుట్టక ముందు తన తండ్రి అయిన మనోహ, తన తల్లి వారు పిల్లలు లేని వారిగా ఉండగా దేవుని దూత మనోహ భార్యకు దర్శనమిచ్చి, నీకు గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు, అయితే ఆ బిడ్డని ఇలాగున నువ్వు పెంచాలి. ఆ బిడ్డ గర్భమున పడినది మొదలుకొని నువ్వేది కూడా ద్రాక్ష యొక్క చెట్టు నుండి పుట్టినది ఏది తినకూడదు. పచ్చి కాయలు గాని, ఇదిగో పండు కాయలు గాని తినకూడదు, రసము తాగకూడదు. ఎందుకంటే నీ కడుపులో పుట్టుచున్నవాడు నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి అని చెప్పి తల్లికి బోధించి ఆ బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. సంసోను పుట్టాడు, చక్కగా ఎదుగుతున్నాడు. దేవుని ఆత్మ చేత అతడు పులారా నింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత అభిషక్తుడయ్యాడు. అతనిని అనేక మారులు దేవుని ఆత్మ రేపింది. చూడండి వాక్య గ్రంథాన్ని. న్యాయాధిపతుల గ్రంథము పులారా 13వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుతున్నా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24, 25 వచనాలు. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టెను. అనగా సంసోను ఎదుగుతూ ఉండగా దేవుని ఆత్మ సంసోనుని వాడుకోవడం ప్రారంభించింది. దేవుని ఆత్మ చేత అతడు రెప్పబడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత బలమైన కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అయితే సంసోను తల మీద పుట్టినది మొదలుకొని పులారా మంగని కత్తి వెయ్యకుండా నాజీరు వ్రతం చేయబడ్డాడు గనుక తల్లి పెంచింది. అతడు కూడా అలాగే పెరిగాడు. ఆ యొక్క జుట్టు పులార పెరుగుతూ ఉంది. జుట్టు ఉన్నంత వరకు, తల వెంట్రుకలు అతనిలో ఉన్నంత వరకు దేవుని అభిషేకం అతని పైన ఉంది, బలం అతనిలో ఉంది. అయితే సంసోను జీవితములో బాల్య దినము నుండి పెంచుకున్న ఆ జుట్టు, బాల్య దినము నుండి ఎదిగినటువంటి ఆ జుట్టు ఒక రోజున క్షవరము చేయబడింది.
క్షవరము అనగా బోడిగుండుగా గీయబడడం. క్షవరము అనగా కంప్లీట్గా పూర్తిగా పులారా ఆ వెంట్రుకలను గీసివేయడం, కత్తిరించడము కాదు. క్షవరము అనగా సంపూర్ణముగా గీసివేయడం, అంటే బోడుగుండుగా తయారవడం. స్త్రీలను గూర్చి మాట్లాడుతూ అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, స్త్రీ ముసుగు వేసుకోవాలి. ప్రార్థిస్తున్నప్పుడు గాని ప్రవచిస్తున్నప్పుడు గాని ఆమె ముసుగు వేసుకోవాలి. ఒకవేళ ముసుగు వేసుకోకుండా గాని ఆమె ప్రార్థనలో కూర్చుంటే శిరస్సుని అవమానపరిచినట్లు అన్నాడు. శిరస్సు పులారా ముఖ్యము గనుక ఆమె ముసుగు వేసుకోవాలి. స్త్రీకి భర్త శిరస్సుగా వాక్యం బోధిస్తుంది. సంఘమనే స్త్రీకి యేసు ప్రభువారు శిరస్సుగా వాక్యం బోధిస్తూ ఉంది. కనుక స్త్రీ ప్రార్థనలో ఉన్నప్పుడు, స్త్రీ ప్రవచించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ స్త్రీ ముసుగు వేసుకొని తలను కప్పుకొని ఆమె ప్రార్థనలో ఉండాలి. చాలా మంది స్త్రీలు ముసుగు వేసుకోరు. ఎందుకంటే వాళ్ళ యొక్క అందం కనపడదని, వాళ్ళు చేసుకునేటువంటి సోకు ప్రజలు కనబడాలని ముసుగు వేసుకోరు చాలా మంది. కానీ బైబిల్ అంటుంది ముసుగు వేసుకోవాలి. ఒకసారి నాకు ఒక పాస్టర్మ గారు తెలుసు. పాస్టర్మ గారు ఆమె మేకప్ ఎంత భయంకరమో చెప్పలేము. దైవజనుడు చాలా మంచోడు, మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు, చాలా నెమ్మదస్తుడు. కానీ పాస్టర్మ గారు ఆయన మాట ఎందు ఈయన 10 గంటలకి ప్రార్థన అని అంటే ఆమె తాపీగా మేకప్ అంతా వేసుకుని పట్టు చీర కట్టుకుని ఎంత మందాన్ని దిద్దుకుని ఆమె బయలుదేరి వచ్చి వెనకాలకి సపరేట్ మళ్ళీ కుర్చీ, ఆ కుర్చీలో కూర్చుంటుంది. ఆమెకు ఒక పిల్ల ఉంటుంది, పక్కన పని పిల్ల ఇసురుతా ఉండాలి. ఆమెకంటే చెమట పట్టకూడదు. చెమట కడితే మేకప్ తడిసిపోద్ది, మేకప్ కారిపోద్ది కిందకి. అందుకని ఆమె బాధ ఏంటంటే మేకప్ అలా ఉండాలి కనుక ఇసురుతా ఉండేది. ఈమె ఏ నాడు కూడా ముసిగేది. ముసిగేస్తే మేకప్ కనపడదు, అందుకని ముసిగేసేది కాదు. ఒక రోజున ఒక దైవజనుడు వచ్చాడు ఆ చర్చికి. దైవజనుడు వచ్చి వాక్యాన్ని బలముగా బోధించాడు. అందం మోసకరం అనే మాట మీద బోధించిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె. ఇక తన భర్తను పాస్టర్ గారిని పిలిచి చిందులు దొక్కింది. ఈయన ఇంకోసారి పిలిస్తే నేను ఊరుకోను, ఇలాంటోడేంటి అలాంటోడేంటి, ఏ అందం మీదైనా ప్రసంగం ఇంకా దేని మీద లేదా, నా గురించే చెప్పాడని చెప్పి చిందులు దొక్కేస్తుంది ఆమె ఇంట్లో. పాస్టర్ గారు బయట ఉన్నాడు, స్పీకరు, ఆయన విన్నాడు ఈ మాటలు. సరే పాస్టర్ గారు, అయ్యా రండి మీరు ప్రార్థన చేసి వెళ్దగానంటే లోపలికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆమె ఏమన్నా పట్టించుకోవాలా, ఎందుకంటే ఆయన చెప్పాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏం తెలుసా, వచ్చే వారం అంటే ఆదివారం ఆరాధన అయిపోయింది కదా, చెప్పిన పాస్టర్ గారిని తిట్టేసింది ఆమె. నెక్స్ట్ వచ్చే ఆదివారం గుడిలోకి వచ్చి పాస్టర్ గారు 10 గంటలకే కూర్చుంది. పక్కన పని పిల్లలేదు, పైగా ముసిగి పూర్తిగా మూసేసి కూర్చుంది. అందరికి ఆశ్చర్యం వేసింది. ఇదేమి మన పాద్రిమ 11 అయినా గుళ్ళోకి రాదు కదా, ఇవేంటి 10 గంటలకి మనకన్నా ముందు వచ్చి కూర్చుంది, పైగా ఏనాడు ముసిగేది కదా, ఇవాళ ముసిగేసింది, పక్కన పిల్ల లేకపోతే బయటకు రాదు కదా, పిల్లలేదేంటి అని అందరూ కూడా ఆశ్చర్యముగా ఆ వంక చూస్తున్నారు. కానీ ఎవరు అడగల. ఆరాధన అయిపోయిన తర్వాత ఆఖరి టైములో పాస్టర్ గారు అమ్మగారి కొరకు ప్రార్థన చేయండి, ఆమెకి హెల్త్ బాగాలేదు అన్నాడు. వీళ్ళకి ఏం అర్థం కాల, అమ్మగారికి ఏమైందని చెప్పి. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి, అమ్మ పాస్టర్ గారు ఏమైంది, అయ్యగారు ప్రార్థన చేయమన్నారు అని అడిగితే ఆమె ముసుగు తీసింది. ఏం జరిగింది తెలుసా, ఆమె ఈ యొక్క ముఖమంతా కూడా అంగుళం లోతుకి గుంటలు పడిపోయినాయి, బెజ్జాలు అడిపోయినాయి. ఏం జరిగిందో తెలవదు. ఇప్పుడు అందము లేదు, పూర్తిగా ముసుగేసి కూర్చుంది. దేవుని సన్నిధిలో ముసుగు వేసుకోవడం విధేయతకు సాదృశ్యం, తగ్గింపుకు సాదృశ్యం. మీకు జ్ఞాపకం చేస్తా, అబ్రహాము నా కుమారుడైన ఇసాకునకు భార్యను తీసుకురమ్మని
తన ఇంట పెద్ద దాసుడైన ఎలియాజరును పంపినప్పుడు ఎలియాజరు వెళ్ళి రిబ్కాను పులార సిద్ధపరిచి ఆయన తీసుకొని వస్తూ ఉన్నప్పుడు సాయంత్రం వేళ ఇసాకు ప్రార్థన చేసుకోవడానికి, ధ్యానించడానికి ఊరి బయట పొలాల్లోనికి వెళ్ళాడు. అదే సమయంలో రిబ్కా ఒంటెల మీద ఎక్కి చెలికత్తెను తీసుకొని ప్రయాణం చేసి వస్తూ ఉంది. అంత దూరాన కనబడిన ఇసాకును గుర్చి పక్కనే ఉన్న ఎలియాజర్ని అడిగింది, అయ్యా అతడెవరు? ఇదిగో పొలాల్లో నడుస్తూ వస్తున్నాడు మనకు ఎదురుగా. ఎవరు అంటే ఆయన అన్నాడు, ఆయనే నా యజమానుడు, నీవు ఆయనకు భార్య అవ్వడానికి తీసుకొస్తున్నానన్నాడు. వెంటనే ఆ మాట ఎందో లేదో అక్కడే ఒంటెలు దిగేసింది. ఒంటెను దిగి వెంటనే ముసుగేసుకుని అప్పుడు పులార్ ఇసాకు దగ్గరికి చేరింది. అనగా తన భర్త కాబోతున్నటువంటి ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు విధేయతతో, తగ్గింపుతో ముసుగు వేసుకొని ఆమె ఇసాకుని చేరింది. మీరు చదువుకోనండి, ఆదికాండం 24వ అధ్యాయం 62 నుండి పులారా ఈ మాటలు మీకు అర్థమవుతాయి. అనగా స్త్రీ ముసుగేసుకోవడం, విధేయత, తగ్గింపు, గౌరవం. పూర్వ దినాలలో స్త్రీలు ఇళ్లలో ఉండేవారు, బయటకు వచ్చేవారు కాదు. అప్పుడు ఒక మర్యాద ఉండేది, ఒక పద్ధతి ఉండేది. పరాయి పురుషులు ఎవరైనా వస్తే తలుపు చాటున నిలబడి వారు మాట్లాడేవారు, ముఖము కనబడనిచ్చేవారు కాదు ప్రియులారా. ఒకవేళ తన ఇంటి వారే పెద్దవారు, బావగారు గాని, మామగారు గాని, లేక ఒకవేళ పెదమామగారు, లేకపోతే పక్కన ఉన్న మరుదులు ఎవరైనా పురుషులు వస్తే వాళ్ళ ముందు నడిచేవారు కాదు, ఎక్కడో చాటున ఉండేవారు. వాళ్ళు ముసుగేసుకుని ఒకడు వస్తే ముసుగేసుకుని వచ్చి మాట్లాడేవారు. ఎంత సాంప్రదాయముగా ఆ స్త్రీలు ఉండేవాళ్ళు. ఇప్పుడున్న స్త్రీలు పనికి మాలిన రకం. ఎందుకో చెప్పనా? ఎదురుగా మామ కూర్చున్నా, బావ కూర్చున్నా, పొరుగు పురుషులు వచ్చిన ముసిగేయడం కాదు కదా, నైటీ ఒకటి వేసుకుని పరికిమాల దానిలాగా పైన సున్ని కూడా కప్పుకోకుండా ఎదటున్న మగోళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేస్తాయి. ఏంట దరిద్రం ఇది? దరిద్రం కాదా? ఏమండి, కనీసం పరాయి పురుషులే ఏమండి చక్కగా నైట్ వేసుకున్న మంచిదే, పైన చున్నీ కప్పుకో, లేదు చున్నీని చక్క తల మీద కప్పుకో, ఏమీ లేదు. చాలా మంది చున్నీ కూడా వేసుకోవటం లేదండి. ఓపినిగా నైటీ మీద తిరిగేస్తారంతే. పురుషుల మధ్యన సిగ్గులేని మంద ఈ మంద. జాగ్రత్త స్త్రీలారా, మిమ్ములను మీరు దాచుకోవడం దేవునికి ఘనత, మిమ్ములను మీరు భద్రపరచుకోవడం దేవునికి ఘనత. అంతేగాని కలిసిని మారిందంటే కలిసిని మారవచ్చు, తీర్పు మారదు. కలిసిని మారవచ్చు, వాక్యం మారదు. కలిసిని మారవచ్చు, శిక్ష మారదు. జాగ్రత్త సుమా. కలిసిని మారింది కదా, నేనేదో 4 డబ్బులు సంపాదించాను కదా, నేను చదువుకుంటున్నాను కదా, ఇప్పుడు ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఉన్నానుగా అని పిచ్చి వేషాలు అయ్యొద్దు. ఎక్కడ బతికినా తీర్పు ఒకే రకంగా ఉంటుంది దేవుని ముందు. జాగ్రత్త సుమా. చాలా మంది స్త్రీలు ముసుగేసుకోరు. మందిరాల్లోకి వస్తారు, నేను చూస్తుంటాను కొంతమందిని. మందిరంలోకి వస్తారు, ముసుగు వెయ్యనే వేయరు. ఆడు పెట్టుకొచ్చిన పూలు కనపడాలని, ఏమండి ఆడు పెట్టుకొచ్చినటువంటి ఆ యొక్క చంద్రవంక, సూర్యవంక, పాపిడి బిళ్ళ కనపడాలని, ఆడు కొట్టుకొచ్చినటువంటి మందమైన పౌడర్ కనపడాలని, ఆడు వేసుకొచ్చిన ఎనకాల ఈ పంత కనపడే జాకెట్ కనపడాలని వాళ్ళు ఏమాత్రం కూడా పిల్లరా ముసిగేయరు. బైబిల్ అంటుంది, ఏ స్త్రీ అయినా సరే ముసుగు వేసుకోవడం తన కవమానం అనుకుంటే ముసుగేసుకోవద్దు. గమనించాలి. ఒకవేళ ఏ స్త్రీ అయినా నేను ముసుగేయడం అంటే నాకు అవమానం, నేను ముసుగేయను అంటే వేసుకోవద్దు. అయితే ఆ ముసుగు వేసుకోని స్త్రీ క్షవరము చేయించుకోవాలి అంటాడు. అంటే గుండె గీయించుకోవాలట. నువ్వు గుండె గీయించుకుంటే నీకు ముసుగేసుకోవక్కర్లా. స్త్రీలారా, ముసుగేసుకోవడం నీకు ఇబ్బంది అయితే రేపటి నుంచి గుండె గీయించుకో, దరిద్రం వదిలిపోతాయి. అంతేగాని దేవుని మందిరం ముసుగులు అక్కడ కూర్చోవద్దు. చాలా మంది స్త్రీలు క్రాఫ్ వేయిస్తారు. క్రాఫ్ వేయించకూడదు స్త్రీ. అది వాక్యములో పునర్ చెప్పని మాట కాదు. స్త్రీ ముసుగు వేయాలి, స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవాలి. లేదు ఆమెకు ముసిగేయడం ఇబ్బంది అయితే
ఆమె బోడుగుండు గీయించుకోవాలి, క్షమరం చేయించుకోవాలి అంతే. అంతేగాని క్రాప్ వేయించుకుని ఏదో పులారం పోజు కొడతాను అనంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. క్రైస్తవ స్త్రీలు వాక్యానుసారముగా బ్రతకాలి. లోకస్తుల వలె బ్రతకొద్దు. లోకానికి పులారా మనకి పొత్తు లేదు. ఎందుకంటే లోకములో నుండి, దాని ఆశలలో నుండి ప్రభు మనలను వెలుపులు తీసుకొచ్చాడు. మనము రక్షించబడ్డాం, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. వాక్యానుసారముగానే మన వస్త్రాధరణ, వాక్యానుసారముగానే మన ప్రవర్తన, వాక్యానుసారముగానే మన తల యొక్క పులార కట్టు ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారముగా పులారా మనం ప్రవర్తించడానికి వీలు లేదు. యవనస్తులు కూడా ఈ రోజున క్రాపులు చూస్తున్నాం. వాళ్ళ క్రాపులు ఎంత భయంకరం ఉంటాయో. ఒకసారి మా సంఘములోని ఒక బిడ్డ యవనస్తుడు మరి ఇటు చక్కగా క్రాప్ ఎంచుకునేవాడు, చక్కగా తలదూకునేవాడు, చక్కని కుర్రోడే. మరి ఆడికేం పోయే కాలం వచ్చిందో నాకు తెలవదు. ఈ 2 చెంపలు గించేశాడు. మధ్యలో మాత్రమే కోడికి బొచ్చుంట చూడండి, పుంజుకి అలా పెట్టాడు. వాడు చుట్టూ అంతా రౌండ్ బోడుగుండే, మధ్యలో మాత్రం ఉంది. కోయిరులో నేను నిలబడతానన్నాడు. నేను చెప్పా, నీలంటోడు కోయిరు బరిగాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆ యేసుతో నిలబడితే కోయిరోల్లో కూడా చుట్టూ గుండు వస్తుంది, మధ్యలో కొప్పు వస్తుంది. వద్దురా బాబు నువ్వు మానేయి అని చెప్పాను. చాలా మంది మగాళ్ళు కూడా మరేంటి అర్థం కావట్లేదు, ఈ చప్పలకి ఏం చేస్తున్నారు, మధ్యలో మిగులుతుందంతే ఈ యొక్క కొప్పు పులాల. జాగ్రత్త. జుట్టు ఉన్నది నిష్టానుసారమైన ఫ్యాషన్లుగా కత్తిరించడానికి కాదు, కత్తిరించడానికి కాదు. స్త్రీలారా ముసుగు వేయాలి, ముసుగు వేసుకోవాలి, లేదా క్షవరము చేయించుకోవాలి. బైబిల్ గ్రంథములో సంసోను అనబడుతున్న ఈ వ్యక్తికి క్షవరము కాక వరకు, అతనికి క్షవరం చేయబడే వరకు తన తల వెంట్రుకలు పెంచాడు. తల వెంట్రుకలు తనతో ఉన్నంత వరకు బలమైన శక్తిని కలిగి అతడు సింహాన్ని కూడా చీల్చి అవతల పడవేయగలిగిన బలవంతుడుగా ఉన్నాడు. అయితే ఒక రోజున ఊహించని రీతిగా, తనకే తెలవని రీతిగా తనకి శత్రువులు వచ్చి బోడుగుండు గీసేశారు. తనకు తెలవదు తన యొక్క తల నీలాలు పోయినాయని, తనకు తెలవదు తన తల వెంట్రుకలు ఊడిపోయాయని. ఎందుకు అతనికి క్షవరము చేయబడింది? క్షవరము చేసిన వారు ఫిలిష్తీయులు. పులారా ఎందుకు వాళ్ళు? ఇదిగో యొక్క సంసోను అనబడుతున్న న్యాయాధిపతికి, ఆత్మపూర్ణుడైన న్యాయాధిపతికి, సింహమును చీల్చిన ఆ బలవంతుడైన న్యాయాధిపతికి ఎందుకు వాళ్ళు క్షవరము చేశారు? ఎందుకు క్షవరం చేశారు? క్షవరము చేస్తూ ఉన్నా అంత అలికిడి లేకుండా, క్షవరము చేయబడుతున్నా తానే ఎరుగకుండా అంత మత్తులో ఎలా ఉండిపోయాడు? ఈ రాత్రి జాగ్రత్తగా ఈ విషయాలను మనం ధ్యానించాలి. సంసోను జీవితములో 4 ప్రాముఖ్యమైన స్త్రీలు ఉన్నారు. సంసోను జీవితములో 4 ప్రాముఖ్యమైన స్త్రీలు ఉన్నారు. ఎవరు ఆ 4 స్త్రీలు అంటే, నెంబర్ 1 మొదటి స్త్రీ, ఆయన చూడగానే ప్రేమించినటువంటి ఫిలిష్తీయులలో తిమ్నాతు అను ఊరు పేరు. తిమ్నాతు అనే ఊరిలో తిమ్నాతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఊరి పేరదే, ఆయన పేరదే. ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతుర్ని ప్రేమించాడు ఈయన. వారి పేర్లు బైబిల్ గ్రంథములో రాయబడలేదు, 2 కూతుళ్ళ పేరు రాయబడలేదు. కానీ ఆ పెద్ద కూతుర్ని ప్రేమించి తన తండ్రి వద్దకు వచ్చి, నేను ఇదిగో ఫిలిష్తీయులలో తిమ్నాతు గ్రామస్తుడైన తిమ్నాతు అనబడుతున్న వారి పెద్ద కూతుర్ని ప్రేమించాను, నాకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ఆ దినాలలో ఫిలిష్తీయులు ఈ యూదులని, ఈ ఇశ్రాయేలీయులను ఏలుతూ ఉన్నారు పుల్లారా. అనగా అప్పటికి వాళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతి కింద ఓడిపోయి బానిస బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా వారి క్రింద మనం బానిసలుగా బ్రతుకుతున్నాం, వారి కింద మనం దాసులుగా ఉన్నాం. దాసులమైన మనము యజమాని పిల్లలు చేసుకోవడానికి అర్హులము కాదు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు యజమానులు, వాళ్ళు మనం ఏలుతున్నారు, కుదరదంటే సంసోను అన్నాడు, అవన్నీ నాకు తెలీదు, నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, లేకపోతే కుదరదు అని అడ్డం తిరిగాడు. ఇక తండ్రి, ఇది దేవుని చిత్తమేమో, దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు,
అందుకనే ఈ రీతిగా సంసోను పట్టుబట్టాడు అని మొత్తానికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే అతడు కూడా నేను యజమానుణ్ణి, లేక నేను ఇదిగో వీళ్ళ పైన అధికారం ఉన్నవాడిని, నేను ఫిలిష్తీయుణ్ణి, వీళ్ళు మాకు దాసులు అని అనకుండా ఇస్తాను అని మాటిచ్చాడు. ఇస్తాను అని మాటిచ్చినప్పుడు అక్కడున్న ఒక సాంప్రదాయం వల్ల ఆమెతో పెళ్లి కాకుండా ఆగిపోయింది. బాగా గమనించాలి. సంసోను జీవితములో 4 స్త్రీలు ఉన్నారు. మొదటి స్త్రీని అలిగి పాడు చేసుకున్నాడు. రెండో స్త్రీని ఆవేశముతో దూరం చేసుకున్నాడు. మూడవ స్త్రీని అర్ధరాత్రి విడిచిపెట్టాడు. 4వ స్త్రీతో అంతమైపోయాడు. మీరు గమనించాలి. మొదటిది ఒక స్త్రీని ప్రేమించాడు, కానీ అలగడం వల్ల తానే దూరం చేసుకున్నాడు. రెండవ స్త్రీని ఆవేశముతో పులారా దూరం చేసుకున్నాడు. మూడవ స్త్రీని అర్ధరాత్రి వదిలివేశాడు. 4వ స్త్రీ ఈ వ్యక్తి అంతమవడానికి మూల కారణమైంది. కనుక జాగ్రత్త గమనించాలి. ఏ స్త్రీ అయితే లోకానికి పాపాన్ని తెచ్చిందో ఆ స్త్రీ ద్వారానే రక్షణ కలిగింది అంటాడు పౌలు. అనగా ఆది తల్లి అయిన అవ్వ లోకానికి పాపం తేవడానికి కారకురాలైతే, ప్రియులారా, కొత్త నిబంధన కాలములో కన్యక అయిన మరియా అనబడుతున్న తల్లి ద్వారా రక్షకుడు లోకానికి వచ్చాడు. అనగా వాక్య గ్రంథం ప్రకారం దేవుడు పురుషునికి సాటి అయిన సహకారిగా ఉండాలి అని చెప్పి సాటి అయిన తోడు అని ఏ స్త్రీని తోడిచ్చాడు. ఆ స్త్రీ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ చూడండి, లోకములో 100కి 80% జరుగుతున్న గొడవలు స్త్రీలే దానికి కారణం. ఏమి వ్యభిచారం కావచ్చు, లేక మోసకృత్యాలు కావచ్చు, లేక ఇతర విషయాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ రోజున స్త్రీ లేకోకుండా ఏ గొడవ జరగట్లేదు. అంటే చాలా మంది అపవాది చేతులు ఉన్నారు గనుక అపవాది స్త్రీలను వాడుకుంటూ ఉన్నాడు. కనుక సంసోను జీవితంలో మొదటి స్త్రీ తనకు భార్య అవుతుంది అనుకున్నాడు. అన్నీ మాట్లాడేసుకున్నారు. అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. అయితే అది వారం రోజులు జరగవలసిన కార్యం అయితే సంసోను ఒక పొడుపు కథేశాడు. ఏమనంటే, బలమైన దానిలో నుండి తిండి వచ్చింది, తిండిలో నుండి తీపి వచ్చింది. ఏమిటి చెప్పండి? ఇది గాని చెబితే మీ ఊర్లో ఉన్న యవనస్తులకి నేను చక్కగా 30 జతల బట్టలు ఇస్తాను, లేకపోతే మీరు నాకివ్వాలి అని పొడుపు కథ వేశాడు. రోజులు దొరుకుతూ ఉన్నాయి, కానీ కథకు అర్థం దొరకలేదు. రోజులు దొరుకుతూ ఉన్నాయి, కథ చెప్పలేకపోయారు. అయితే ఆ ఊరి యవనస్తులు అందరూ కలిసి ఆమె దగ్గరికి వచ్చి, ఇదిగో మా ఊర్లో ఉన్న కుర్రవాళ్ళంతా సొమ్మంతా దోచి అతను పట్టుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు కనుక నీవు అతన్ని లాలన చేసి అతనితో మాట్లాడి ఆ కథకి ఉపమానానికి, ఆ యొక్క పొడుపు కథకి భావం ఏమిటో చెప్పాలి, లేకపోతే నిన్ను నీ ఇంటిని అగ్ని వేసి కాల్చేస్తామని బెదిరించారు. అప్పుడు ప్రియులారా, ఈమె ఆ యొక్క సంసోను దగ్గరికి వచ్చి, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఇదిగో నువ్వు వేసిన కథ భావం నాకైనా చెప్పరాదు అని పిల్లారా కన్నీరు పెట్టుకుంటే, పాపం నా భార్యే కదా, ఎవరికి సీక్రెట్ చెప్పదని ఆయన కథ భావం చెప్పాడు. ఈమె వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పింది. వాడు తెల్లారు వచ్చన్నాడు, ఆ కథ బాబు ఏమీ లేదు, బలమైన దానిలో నుండి తీపి వచ్చిందంటే బలమైనది సింహం, దానిలో తేనెపట్టు వచ్చింది, తినే దానిలో తీపి వచ్చిందంటే తినే తేనెపట్టు అదేని జరిగిన సంఘటన చెప్పారు. ఎప్పుడైతే ఆ సంఘటన చెప్పారో సంసోను తనకు కాబోయే భార్యను గురించి ఒక మాట అన్నాడు, నా దూడని నేను దున్నకపోతే మీకు ఇది తెలవదన్నాడు. అంటే అక్కడ తన కాబోయే భార్యని దూడ అని సంబోధించాడు. అది దూడ, దానికి ఏం తెలదు, పశువు, అందుకే నా దగ్గర మాటలు తీసుకొచ్చి మీకు చెప్పింది అని చెప్పి అలిగాడు. అక్కడ సంసోను అలిగి ఆ అమ్మాయిని వదిలేసి అక్కడ నుండి పులారా ఇంటికి వెళ్ళిపోయాడు. మొదటి స్త్రీ సంసోను అలిగి దూరం చేసుకున్నాడు తానే.
చాలా మంది జీవితాలలో పులారా అలుగుళ్ళ వల్ల భర్తను దూరం చేసుకుంటారు, కొంతమంది భార్యను దూరం చేసుకుంటారు, కొంతమంది. ఈరోజు చాలా మంది చెప్పే మాటలేంటి తెలుసా? అయ్యా మా ఆయన నన్ను విడిచిపెట్టాడండి, ఏం కారణం? నా మీద అలిగాడండి. ఎందుకు అలిగాడు? ఇదిగో నేను ఈ తప్పు చేశానండి. నా భార్య నాకు దూరం అయిందండి, ఏం కారణం? అలిగిందండి, ఏం కారణం? నేను ఈ తప్పు చేశానండి, ఇలా చేస్తే ఆమె నా మీద అలిగిందండి. ఈ రోజున భార్య భర్తలు విడిపోవడానికి, భార్య భర్తలు దూరం అవ్వడానికి, వారి మధ్యన విభేదాలు ఏర్పడడానికి కారణం అలుగుళ్ళే. అదే ఇద్దరిని ఒకరినొకరు క్షమించుకుంటే, ఒకరితో ఒకరు సమాధానం పడితే ఎడబాటు ఉండదు. కానీ మనకు సమాధానం కన్నా మన యొక్క గర్వమే ముఖ్యం, సమాధానం కన్నా మన మాటే ముఖ్యం. నేనెందుకు తగ్గాలి అని అలి కూర్చుంటుంది ఆ మనిషి, నేనెందుకు తగ్గాలి అని అలి కూర్చుంటాడు ఈ మనిషి. వీళ్ళిద్దరు విడిపోవడం వల్ల మధ్యలో ఉన్న పిల్లలు అనాథలైపోతున్నారు. విడిపోయిన భార్యాభర్తలారా, మీరు మూర్ఖులు. పిల్లల్ని కని కూడా వాళ్ళ భవిష్యత్తు ఆలోచించకుండా మీ మూర్ఖత్వం వల్ల చిన్న విషయాలలో అలిగి చివరికి చిరికి గాలివారిగా మార్చుకొని మీ కుటుంబాలను నాశనం చేసుకున్నారు. పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. మీరు చెరోదవను బతుకుతున్నారు. ఆలోచించండి. నువ్వు అలగడానికి ఏం పెద్ద కారణమా? నీ భర్త ఏమైనా మర్డర్ చేశాడా? నీ భర్త ఏమైనా దేశద్రోహా? నీ భర్త పులారు నిన్నేమైనా ఏంటి చంపాడా? లేదే. ప్రతి మనుషుడిలో ఏదో చిన్న పొరపాట్లు ఉంటాయి. అయితే భార్యాభర్తలు ఒకరిని ఒకరు క్షమించుకొని ఒకరితో ఒకరు సమాధాన పడితేనే ఆ కుటుంబం నిలబడుతుంది. అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. చాలా మంది స్త్రీలు ప్రార్థనకి వెళ్తున్నారు, ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ భర్తను పెట్టేశారు. ఇది మీకు తగునా? భార్యను విడిచిపెట్టు, గుడికి వెళ్తున్నావో సోదరుడా, ఇది నీకు తగునా? వాక్యం బోధించట్లేదా? వాక్యం వినలేదా? సమాధానం పడమనలేదా? సమాధానాన్ని విడిచి పులారా ఇవాళ బ్రతుకుతున్నావు. నేను అంటాను, నీ భార్య ఒకవేళ తప్పు చేసిందా, క్షమించే హృదయం నీకు కావాలి. నీ భర్త ఒకవేళ తప్పు చేశాడా, క్షమించే మనసు నీకు కావాలి. ఇవాళ పులారా మన భర్తనే క్షమించలేకపోతే వాక్య ప్రకారం ఏమి నడిచినట్లు? బైబిల్ అంటుంది, నీ ఎడలో ఎవరైనా తప్పు చేస్తే, పేతురు అన్నాడు, ప్రభా 7 సార్లు క్షమించనంటే ప్రభు అన్నాడు, 7 కాదయ్యా 77 సార్లు నువ్వు క్షమించాలన్నాడు. ఇవాళ ప్రియులారా, ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, మరి భర్తను క్షమించలేవా? బైబిల్ అంటుంది, నువ్వు ప్రార్థించినప్పుడల్లా నీ శత్రువుని క్షమించు. చాలా మంది అంటారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆని క్షమించరండి. ఎవడాడు? భర్త. ఎవరినైనా క్షమిస్తుందట ఈ మనిషి. ఎవరిని క్షమించండి? కట్టుకున్న క్షమించడం మానేసి, కట్టుకున్న వాడిని క్షమిస్తే కుటుంబం నిలబడుద్ది. ఎవరిని క్షమిస్తే ఏమి నిలబడద్ది? ఆయన అంటాడు, నేను దేన్నైనా క్షమిస్తాను, దాన్ని క్షమించను, దాని ఇంటికి రానేను, దాని ముఖం చూడండి అంటాడు. ప్రియులారా, మీరిద్దరు పంతాలు పట్టుకుని కూర్చుంటే పిల్లల భవిష్యత్తులు ఏమిటి? పిల్లలు నాశనం అయిపోలేదా? నీ బిడ్డ వాళ్ళ తాగుబోతు అయిపోవడానికి, నీ బిడ్డ వ్యభిచారం అయిపోవడానికి, నీ బిడ్డ దొంగోడైపోవడానికి, నీ బిడ్డ ఈ రోజున నీ మాట అనుకోకుండా నీ మీద తిరుగుబాటు చేయడానికి కారణం నీ ప్రవర్తన కాదా? చాలా మంది జీవితాల్లో అలుగుట వలన, సమాధాన పడలేకపోవడం వల్ల, క్షమించలేకపోవడం వల్ల ఈ రోజున పులారా పోగొట్టుకుంటున్నాయి చాలా కుటుంబాలు. సంసోను తనకు భార్యగా కావాలి అనుకున్న ఆ స్త్రీని, ప్రేమించిన ఆ స్త్రీని విడిచిపెట్టడానికి కారణం తెలుసా? తాను చేసిన తప్పుని క్షమించలేకపోవడం. పులారా, చేసిన తప్పుని క్షమించలేకపోవడమే చాలా మంది జీవితంలో జరుగుతున్న సంఘటన. మొదటి స్త్రీని గురించి నేర్చుకున్నాం. తిరిగి రేపు రాత్రి సంసోను జీవితంలో ఉన్న 3 స్త్రీల గురించి నేర్చుకుందాం. ఆ తల వెంట్రుకల గురించి పులారా నేర్చుకుందాం. ఈ రాత్రి ఒకవేళ దైవజనుడిగా నా మనవి, భార్యాభర్తలుగా ఉన్నవారు విడివిడిగా ఉంటూ ఒకవేళ ఈ వర్తమానం వింటూ ఉంటే, ఈ రాత్రి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ భార్యకు ఫోన్ చేయి, నీ భర్తకు ఫోన్ చేయి, సమాధానపడు. అయ్యా, మూర్ఖురాలు వలె ప్రవర్తించానండి, అమ్మా మూర్ఖుడు వలె ప్రవర్తించాను, ఇదిగో మన కుటుంబాలు పాడైపోవడానికి నా యొక్క గర్వమే, నేను క్షమించలేకపోవడమే, అందుకే పిల్లలు రోడ్డు మీద పడ్డారని సమాధాన పడండి. ప్రభువు అద్భుతమైన రీతిగా మీ కుటుంబాలను తిరిగి కడతాడు. లేదు నేను సమాధాన పడను అంటావా, నీ నాశనం నువ్వు తెచ్చుకుంటావు. దైవజనుడిగా చెప్పవలసిన మాట అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం.
సర్వకృపానిధి వగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ ప్రభువా, నీ లేఖనములలో నుండి మాతో ప్రభువా మీరు మాట్లాడిన జీవము కలిగిన మాటల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయి నాయనా. వాక్యం విన్న బిడ్డలలో సమాధానము దయచేయండి. ఒకరు క్షమించుకోగలిగిన మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల మధ్యనటువంటి విద్వేషాలు దూరపరచండి, అరుగుళ్ళు దూరపరచండి, బిడ్డల జీవితాలు చక్కబరచుమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళలైనా వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయండి. మీరు అక్కడ కొరకై ప్రతి బిడ్డను సిద్ధపరచండి ప్రభా. అయ్యా మేమంటే నీకెంత కనికరము నాయనా, నీకెంత ప్రేమ ప్రభా. ప్రతిదినం ఎన్నో శ్రేష్టమైన సంగతుల చేత మాతో మాట్లాడుతూ, మా బలహీనతను సరిచేస్తూ మమ్మల్ని ప్రభా నడిపిస్తున్న నీ అపారమైన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారికున్న ఇరుకులు, వారికున్న ఇబ్బందులు, వారికున్న సమస్యలు మీరు దూరపరచండి. ఎవరైనా అనారోగ్యముతో ఉంటే ముట్టి స్వస్థపరచు బాబు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనికరము చూపు ప్రభా. వారి జీవితాలలో నాయన నీ సహాయము అనుగ్రహించి మీరు మహిమ పొందుమని. అయ్యా ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచమే తల్లడిల్లిపోతుంది బాబు. మరణ భయముతో మనుషులు అయినా నశిస్తున్నారు ప్రభా. కనుక నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీ సన్నిధి తోడుగా ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప వల్ల ప్రతిదినం ఈ రీతిగా వాక్యం వినడానికి ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందును బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. అంతేకాకుండా ప్రతిదినం సకాలములో చక్కగా మీరు వాక్యాన్ని వింటూ బలపడుతూ ఉన్నారు. కనుక ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మరి లాక్డౌన్ ఎత్తివేస్తే ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా మనం దేవునిలో ఇంకా ఎదగడానికి ప్రభు కృప చూపుతాడు. అంతేకాకుండా ఈ వాక్యాన్ని అనేక మందికి మీరు పంపిస్తున్నారు. ఆ వారు కూడా చక్కగా ఎదుగుతున్నారో లేదో మీరు తెలుసుకోనండి. ప్రభు కృపను బట్టి మనము తిరిగి రేపు రాత్రి మరలా ప్రభు పాద సందులో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనలను తన రెక్కల క్రింద భద్రపరచుదుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.